అవునా? తను మారుకుంటా సీనియర్ అయ్యాడు రాకెట్ రాఘవ. మనల్ని ఆ సీనియారిటీతోనే జబర్దస్త్ గా నవ్వించడానికి వస్తున్నాడు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించ యంత్రుడు పువాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను కిరికిరి బెర్రే, సైంటిస్ట్ కిరికిరి బెర్రే. నేను పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేస్తాను, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేస్తాను. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా? నేను చెప్పింది ఏజ్ గురించి, ఇంకేదో అనుకోకండి. మెల్లిగా అండి, మెల్లిగా వచ్చేసాం మెల్లిగా ప్లీజ్ పట్టుకోండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు మర్రి. ఓ మెర్రి. ఐఎమ్ బర్రి. నా పేరు కొర్రి. యాక్చువల్లీ మీ గురించి నేను ఈరోజు పేపర్లో చదివి మా ఆయన తీసుకొచ్చాను. అసలు మీ గురించి నిజంగా చెప్పాలంటే ఆపు, చదివావు కదా, ఇంకేం చెప్పకు. ఏంటి ఈయనెవరు? మీ తాత? ఏంటి మీ మామ? పోనీ మీ డాడీయా? వచ్చినోడా, ఇప్పుడే చెప్పాను కదరా మా ఆయన అని. ఓ మీ ఆయన. అదేంటి అంత ఏజ్ లో ఉన్నాడు? ప్రాబ్లం ఏంటంటే ఈయన వయసు ఏమో 52, నా వయసు ఏమో 26. రంగు వేసుకుని మెయింటైన్ చేస్తున్నా. అయితే ఈయనను నా ఏజ్ లోకి తీసుకొస్తారా? నేను కనిపెట్టిన మిషన్ కూడా అదేనమ్మా. ఎక్కువ ఉన్నది తక్కువ చేస్తాను, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తాను. ఏంటది? ఏజ్ ఏజ్. ఓ ఏజా? నువ్వు కన్ఫ్యూజ్ కాకు. ఓకే మెర్రీ, ఐఎమ్ బర్రీ, యూ డోంట్ వర్రీ. ఓకే ఓకే రైట్. జాగ్రత్తగా వెళ్ళి రండి. గో. ముట్టుకోవద్దు, వైరస్ ఉంటది. గో. నువ్వే ఎక్కువ. గో గో. నువ్వు వదులమ్మా, మిషన్ ఫెయిల్ అవుద్ది. మా ఆయన ఏది పట్టుకోడు, చేయడు. దయచేసి ఇక్కడ వదిలిపెట్టమ్మా, ఇంకెక్కడైనా పట్టుకో. Come outside. Come outside. Yeah. ఆంటీ, అంకుల్ అంకుల్ అంకుల్, ఈ ఆంటీ ఎంత బాగుందో నాకు ఇవ్వా. ఆంటీలు ఆంటీలు ఆదుకుందామా? అంకుల్ అంకుల్, నాకు ఈ ఆంటీ కావాలి. ఓకే మెర్రీ, తన్ను తీసుకొని వెళ్ళిపోమా. వీడిని తీసుకొని నేనేం చేయండి రా? చెప్పాను కదా, తక్కువ ఏజ్ ఎక్కువ ఎమోషన్. ఏది తక్కువ ఎమోషన్ ఎక్కువ. సచ్చినోడా. ఆంటీ ఆంటీ రా ఆంటీ, ఆడుకుందాం. క్రికెట్ ఆడుకుందాం. క్రికెట్. ఈయన మీ ఆయనేనమ్మా. నాకు వీడొద్దు, నాకు నా ఏజ్తో సంబంధం ఉన్నామని కావాలని చెప్పాను. ఆగా, ఎక్కడ పొరపాటు జరిగింది. స్టాప్ స్టాప్ స్టాప్. నీకేం కావాలి? నా ఏజ్తో సమానంగా ఉండి నేను చెప్పినట్టు వినేవాడై ఉండాలని అన్నాను. ఓ, చెప్పినట్టు వినాలని మెనూలో ముందే చెప్పాలి, అలానే ఫీడ్ చేస్తాను. ఓకే, చెప్పినట్టు వినాలి, అంతే కదా. ఇది నా చేతిలో పని. ఓకే, a man. ఏమండి వెళ్ళిరండి. Go inside. Go silent. Go inside. లోపలికి వెళ్ళను. ఓకే, డోంట్ వరీ, గో ఇన్సైడ్. కొత్త మిషన్ కదా, పార్ట్స్ అప్పుడప్పుడు పడిపోతాయి. ఏమయ్యా, ఒక సాంగ్ అయి కాస్త క్వాలిటీగా వస్తుంది. మెర్రీ మసాలాతో వస్తాడు. అవునా? ఇక నాకు టోటల్ మసాలేనే అన్నమాట. సాంగ్ ని బట్టి చెప్పగలుగుతా. ఓకే రైట్. 1 2 3 4 కిర్. కమ్ అవుట్ సైడ్. సచ్చినోడా, మా ఆయన తీసుకురంటే అటు ఇటు కాకుండా ఇలా తీసుకొచ్చావేంట్రా? ఓ అది కాదు, పొరపాటు జరిగింది. యూ స్టూపిడ్. నువ్వెందుకు వచ్చావు? యూ అండర్ కన్స్ట్రక్షన్ లేడీ, యూ గో ఇన్సైడ్. అక్కయ్య, మాది మండపేట, నీదే పేట. ఏంటంట సచ్చినోడా, నడు లోపల. వరసలు కలపకు, మూసుకొని పో. ఏంటి? నోరు కాదు, నోరు. గో ఇన్సైడ్. గో.
ఇగో చూడు, నీ వల్ల అయితే అవుతుందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. మా ఆయన నువ్వు నాకు కరెక్ట్ ఏజ్ తో తీసుకురమ్మని చెప్పారు. డిస్టర్బ్ చేయకు, యూ డోంట్ వర్రీ. అప్పటి నుంచి అదే చెప్తున్నావు. ఓకే, టింగ్ టింగ్ కిర్కిర్. ఓకే, కమ్ అవుట్ సైడ్. ఇప్పుడు చూడు. వెరీ గుడ్. ఓకే, ఇది కమ్ అవుట్ సైడ్. ఏంట్రా మా ఆయన నా ఏజ్కి చెమ్మంటే ఏం చేయనోడ్లాగా తీరుగా తెచ్చావు? మిషన్ లో ఏమిటో పొరపాట్లు జరిగిపోతున్నాయి. ఎక్కడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. హలో, మీ ఆయనే కదమ్మా? మా ఆయనే. వీని తీసుకోవాలి, ఏం తీసుకెళ్ళండి రా, కాటికి కాలు చెప్పినోళ్ళ ఉన్నాడు. ఓ పంచే, ఏంటి? మీ ఆయన మీద ప్రయోగం పనిచేయట్లేదు. మరి ఇప్పుడు నువ్వు కూడా లోపలికి పో, మీ ఆయన ఏజ్ లాగా సమానమైతారు. వెళ్తావా? వెళ్ళు. అటు కాదు, ఇటు. ఇటండి చెప్తున్నాను, నేను మా ఆయన ఏజ్ లోకి రావాలి, లేకపోతే చంపేస్తా. ప్రయత్నిస్తా, తీసుకెళ్ళు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక సాంగ్ వేయండి. 16 వయసు, పడి పడి లేచే మనసు. 16 వయసు, పడి పడి లేచే మనసు. పట్టుకో పట్టుకో, కళ్ళెలేసి పట్టుకో. 16 వయసుతో చక్కగా బయటికి వస్తే నా మిషన్ వల్ల నేను గ్రాండ్ సక్సెస్ సాధిస్తాను. ఎస్, కమ్ అవుట్ సైడ్. వెరీ గుడ్. ఒరేయ్ సచ్చినోడా, ఒరేయ్ సచ్చినోడా, నన్ను మా ఆయన ఏజ్కి తీసుకుపోమంటే ఈయన్ని ఇంకా పెద్ద ఏజ్కి తీసుకుపోయావు కదరా. ఓ మై గాడ్, ఏంటమ్మా నా ఆయన ఏజ్కి నన్ను తీసుకెళ్ళమంటే ఆయన ఏజ్ ఇంకా పెద్దగా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళావు కదరా సచ్చినోడా. వన్ సెకండ్ చూడు మెర్రీ, ఇక్కడ ఏం జరిగిందంటే నువ్వేమన్నావు, నీ ఏజ్ ని మీ ఆయన దగ్గరికి తీసుకెళ్ళమన్నావు. ఆయన ఏజ్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది కాబట్టి పోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు ఏమీ చేయలేను మెర్రీ. ఐఎమ్ కిరికిరి బర్రీ, అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్. యూ డోంట్ వరీ. నువ్వు నాకు కావాలా? Yes. నిన్నారా Oh, shit. అందుకే ఇటువంటి ఎగ్జిబిషన్ నమ్మద్దు. అయ్యో పొరపాటు జరిగిపోయింది. Sorry. ఇంకొకసారి మంచి మిషన్ తో వస్తాను. ఓకే, బాయ్. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. మరి మీ ప్రయోగాలు మన జడ్జెస్ కి ఎలా అనిపించదో చూద్దాం. రోజా గారు, యాక్చువల్ గా ఈ థీమ్ చూస్తే నాకు మహేష్ బాబు గారి సినిమా గుర్తొచ్చింది. నాని చిన్నప్పుడు బాబుకి ఇంజెక్షన్ వేస్తే పెద్దవాళ్ళలాగా అయిపోతాడు, సడన్ గా చిన్నవాడిగా అయిపోతుంది. నిజంగా అలాంటిది ఒక మిషన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఏజ్ అయ్యే కొద్దీ మాకు టెన్షన్ గా ఉంది, అయ్యో ఇలాంటి ఒక మిషన్ ఉంటే లోపల వెళ్ళొచ్చేసి మళ్ళీ ఒక 10-15 years వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుంది అనిపించింది. కానీ ఈ సైంటిస్ట్ నమ్మి ఇలాంటి మిషన్ లోపలికి వెళ్తే ఉన్నది పోయింది. కానీ సూపర్ గా ఉంది. నాగ్ బాబు సార్, చాలా బాగుంది. ఇది అన్ప్రెడిక్టబుల్ మిషన్. ఈ మిషన్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. త్రూ అవుట్ స్కిట్ చాలా కొత్తదనంగా నేర్పింది. నేను బాగా ఎంజాయ్ చేశాను. అతను మేల్కోట గారిలా మాట్లాడారు కదా. అవును, ఆయన వాయిస్ అట్లా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ డిక్షన్ తోటి. గుడ్, కీప్ ఇట్ అప్. చాలా బాగా చేశారు. సార్ థ్యాంక్ యూ సార్.